ఇచ్చినాడు లోపల ఉన్నవాడు. లోపల ఉన్న బుద్ధి రాదు. మనవాడు నేరం చేస్తాడు, వాడు నేరం చేస్తాడు. మనవాడు చిన్న నేరం చేసినా సరే పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ఉంటుంది. వాడు ఎంత పెద్ద నేరం చేసినాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. బాలకృష్ణ అనేవాడు ఆ సురేష్ అనే నిర్మాతను పిస్టుతో కాల్చాడు. కాలిస్తే వీడు బుల్లెట్ల దగ్గర కింద గిలగిలదు అనుకుంటున్నాడు. ఎవరిని చేస్తాడు హాస్పిటల్లో? బుల్లెట్ల దగ్గర తీసుకెళ్లాలి కదా. వీడు ఎక్కడే ఉన్నాడు. బాలకృష్ణ ఐసీయూలో చేర్చేసారు కేర్ హాస్పిటల్. వీడిని తర్వాత తీసుకెళ్తే వీడికి మొదటి రోజు వేడి నీళ్లలో కత్తులు వేడి చేసి వీడికి బుల్లెట్లు లాగారు. కొద్దిగా ఆడికి నీళ్లు తాగిచ్చారు, బాగానే ఉన్నాడు. 2వ రోజు రసం అన్నం పెట్టారు, బాగానే ఉన్నాడు. 3వ రోజు మజ్జిగ అన్నం పెట్టాడు, బాగానే ఉన్నాడు. 4వ రోజు సాంబార్తో పెట్టారు, బాగానే ఉన్నాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. వీడు పోయి వాడి సినిమాలు తీసుకుంటుంటే ఈ కాల్చినోడు రాడే బయటికి. బుల్లెట్ దిగినోడు వచ్చేసాడు బయటికి. అర్థమవుతుందా మోడీ? అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు? అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? ఈ పోలీస్ స్టేషన్లో ఎలా జరుగుతుందో? ఇది కమ్మ న్యాయం, ఇది రెడ్డి న్యాయం, ఇది బ్రాహ్మణ న్యాయం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని సంవత్సరాల క్రితం మన గురించి చెప్పినటువంటి మాట. అదే న్యాయస్థానాల్లో ప్రతిరోజు శిక్షలు పడేది. 97% జడ్జిమెంట్లన్నీ అక్కడ ఉన్నటువంటి జైలు శిక్ష జడ్జిమెంట్లన్నీ వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మీదే. మీరు కావాలంటే జిల్లా జైల్లో ఒకసారి లెక్క పెట్టుకుని ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బయట నేరస్తులేమో కమ్మోళ్ళ రెడ్లు ఎక్కువ మంది ఉంటారు. జైల్లోనేమో మాలమాదిగులు ఎస్టీలు ఉంటారు. ఏంటి దీని కారణం? ఎక్కడ ఉంది? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. పివి నరసింహారావు ఎరువుల కుంభకోణంలో నిందితుడు. ఆ పివి నరసింహారావు 4 గంటలకు అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. ఆనంద్ అనే ఒక జడ్జి, ఆయన బీసీ. 4:05 బెయిల్ వచ్చింది. పివి నరసింహారావు మహానుభావుడు 4:05 గంటల బెయిల్ శాంక్షన్ అయిపోయింది. అందుకే కంచె ఆయలే అన్నాడు. సుప్రీంకోర్టు బెంచ్ లో మా గొల్లోడు ఒకడున్నా గానీ మా లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళేవాడు కాదు అన్నాడు. న్యాయ వ్యవస్థ అర్థం కావట్లేదా? నక్సలైట్ల మీద ఒక కేసు పెట్టారు. ఒకే సెక్షన్, ఒకే కేసు, ఒకే సీన్ ఆఫ్ అఫెన్స్. నాగభూషణం పట్నాయక్ అలాగే భూమయ్య కిష్టాగౌడ్. భూమయ్య కిష్టాగౌడ్ ఇద్దరు బీసీలు. వీళ్ళిద్దరిని ఉరిదీసేశారు. నాగభూషణం పట్నాయక్ బ్రాహ్మణ ఉరిదీస్తే దేశానికి అరిష్టమని సమావేశం పెట్టేశారు. ఏదో కారణం సార్. అర్థమవుతుందా ఎటువంటి తీర్పులు వస్తున్నాయో? కారంచేడు సంఘటనలో అంతమందిని పట్టపగలు నరికి చంపితే ఆ ఖైదీలకి జైల్లో ఫ్యాన్లు అరేంజ్ చేసిన మహానుభావుడు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఎన్టీ రామారావు. మనం చంపినోడికి ఫ్యాన్లు అరేంజ్ చేశాడు. ఆయన కింద కలెక్టర్ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా కూడా తిరుగుతున్నాడే ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కారంచేడు కేసుని కింద కోర్టులో గెలిపిస్తారు, పై కోర్టులో కొట్టేస్తారు. కింద కోర్టులో గెలిపించడం ఒక డ్రామా, పై కోర్టులో కొట్టేయటం ఒక డ్రామా. మళ్లీ ఆ బాధితులు సుప్రీంకోర్టుకి వెళ్లి ఎంఎన్ రావు అనే ఒక లాయర్ని పెట్టుకుంటే గానీ కారంచేడులో శిక్షలు పడాల. అవి కూడా కొంతమందికి. అందులో జీవిత ఖైదీ పడ్డవాడు డెత్ సర్టిఫికేట్ పెట్టి ఇప్పుడు కారంచేడులోనే తిరుగుతున్నాడు. అదే నీ న్యాయ వ్యవస్థ దీపక్ మిశ్రా. నీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపల అది. ఇప్పుడున్న సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్ అనేవాడు మనల్ని చంపిన చెంచురామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్. చుండూరులో నడిబజారులో చంపారు, పొలాల్లో చంపారు. అంత దారుణంగా చంపిన సంఘటనలో ఒక్క నెత్తురు పొట్టు కూడా నాకు కనపడలేదని నరసింహారెడ్డి అనే రెడ్డి తీర్పిచ్చి పడేశాడు. రెడ్లే నేరం చేసి, రెడ్లే కేసు పెట్టి, రెడ్లే వాదించుకుని, రెడ్లే తీర్పు చెప్పేసి ఇక్కడ అసలు ఏం జరగలేదన్నారు. ఏం చేస్తారు మన వాళ్ళందరూ? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చేసింది 89లో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్. అత్యాచారాల నిరోధించాలి. జరిగినా కాదు, నాకు లా తెలియదు కానీ లాజిక్ తెలుసు. నాకు అర్థమైంది ఏంటండి, ఈ చట్టం ఫలానా వాడు నన్ను చంపబోతున్నాడు అని రిపోర్ట్ చేస్తూ అరెస్ట్ ప్రివెంట్ చేయాలి కదా, అత్యాచారాన్ని ప్రివెంట్ చేయాలి కదా. లేదా అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మన మీద దాని గురించి ఆలోచన వస్తాం. కొట్టిపాడు అనే విలేజ్ లో 3 దారుణంగా రాడ్లు తీసుకుని కొట్టారు. 3 దారుణంగా రాడ్లు తీసి కొట్టిన తర్వాత ఆ ప్రదేశం చూడటానికి ఎస్పీ కలెక్టర్ ఆ ఊరు వచ్చారు. ఇద్దరు స్టేజీ మీద నుంచుని మీరు గొడవలు జరుపుకోకుండా ఉంటే సిమెంట్ రోడ్లు వేస్తానంటున్నాడు కలెక్టర్.
మీరు గొడవలు జరుపుకోకుండా ఉంటే ఇటు నుంచి గొడవ పడకుండా ఉంటే మీ మీద ఎటువంటి కేసు ఉండని అంటున్నాడు ఎస్పీ. చూడండి ఎంతెంత జీతాలు వాళ్ళ కోసం వేస్ట్ చేస్తున్నాం మనం. నేను అన్నాను, మీరిద్దరూ జిల్లాకి ముఖ్యమైన అధికారులు కదా, మీరిద్దరు వచ్చినా కూడా ఒక్క చర్య కూడా ఇక్కడ జరగకపోతే, ఒక అరెస్ట్ కూడా జరగకపోతే మీ అధికారాలు దేనికోసం? అక్కడ చర్చిలోకి వెళ్ళి లుంగీలు ఎత్తి చూపెట్టారు మన ఆడవాళ్ళకి. వాడి మీద కేసు పెట్టకుండా తిరిగి మన పిల్లల మీద వాళ్ళని ఆడవాళ్ళని లైంగికంగా వేధించారని శిక్ష పెట్టారు. దాన్ని మన వాళ్ళు తిప్పికొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఉంది. జడ్జీలంటే మనం చాలా గౌరవనీయ వ్యక్తులేమో అని అనుకుంటుంటాం. అదేమి కాదు. కోర్టులు అంటే బ్రాహ్మణ అగ్రహారాలు. కోర్టులు అంటే అక్కడ తీర్పులన్నీ మనువాదాన్ని, బయటకి భారత రాజ్యాంగం కనపడుతుంటదేమో కానీ వాడు మనసు నిండా మనువాదం ఏముంది దాని ప్రకారం తీర్పు చెబుతాడు, కానీ దీని ప్రకారం తీర్పు చెప్పడు. ఆ బ్రాహ్మణ అగ్రహారాలను కోల్చడం కోసమే అంబేద్కర్ ఆర్మీ పనిచేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, చట్టాలు ఎక్కడ తయారవుతాయి? పొలిటికల్ స్టూడెంట్గా చెప్పాలంటే చట్టాలు చట్టసభలో తయారవ్వాలి. ఈ చట్టాలకి భాష్యం పొత్తు చెప్పాలి. నీకు నువ్వే చట్టాలు తయారు చేస్తావా? సుప్రీంకోర్టు అయితే మాత్రం నీకు నువ్వే చట్టాలు తయారు చేసే అధికారం ఉందా నీకు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల్లో ఏ సంస్థకి అత్యున్నతమైన అధికారం ఇవ్వలేదే? భాష్యం చెప్పాలి నువ్వు. వాళ్ళు తిరిగి రివ్యూ చేసుకుంటారు. ఇలాంటి అధికారాలని వాళ్ళకి ఇష్టమైనప్పుడు శశికళను జైల్లో పంపుతారు, వాళ్ళకి ఇష్టమైతే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో పంపుతారు, వాళ్ళకి ఇష్టమైతే చిదంబరం కొడుకును పంపుతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మిగతా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులు కూడా బయట తిరుగుతుంటాడు. అది న్యాయ వ్యవస్థ. ప్రియమైన తల్లిదండ్రుల, ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఒక కళ్ళు తెరిపించే ఒక నాట్యం, ఒక చిన్న ప్రదర్శన ఇచ్చి నీ మీద దాడి చేసిన వాడిని తిరిగి దాడి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ కోర్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేసేదాకా మన రక్షణ మనం చూసుకోవాల్సింది. కీలవేణి మనలో 54 మందిని ఒక ఇంట్లో పూలు అడిగినందుకు సజీవంగా దహనం చేసిన గోపాల్ నాయుడు అనేవాడిని కోర్టు బోన్లో చూసి జడ్జి కిందకి మీదకి చూసి, ఈ పెద్ద మనిషి అంతమందిని చంపుతాడా? నేను నమ్మనని కొట్టిపడేసి. నమ్మకపోతే జనం పిచ్చోళ్ళ? జడ్జి పనికి మాలినాడు కావని జనం పనికి మాలినాడు కాదు కదా. అందుకని జనం వెళ్ళి గోపాల్ నాయుడిని మర్యాదగా బయటికి పిలిచి, ఎంతమందిని చంపాడైనా 54 మందిని చంపితే ఒకడు లెక్కేస్తుంటే ఇద్దరు నరికారు 54 ముక్కలుగా. అది జనం తీర్పు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చుండూరుకు సంబంధించి హైకోర్టులో కేసు కొట్టేసేశారు. ప్రధాన ముద్దాయి వాళ్ళ అమ్మ ఇద్దరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. లారీ గుద్దింది. ఏం గుద్దిందో తెలుసుకునే లోపే ఈడు చచ్చిపోయాడు ప్రధాన ముద్దాయి. హైకోర్టు కొట్టేసిన పైకోర్టు శిక్ష వేసేసింది మనోడికి. అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ మనం చూసుకోవాల్సిందే. అట్ ది సేమ్ టైం ఈ రాజ్యాధికారానికి మన మీద జరిగే దాడులకి సంబంధం ఉంది. కమ్మవాళ్ళు తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కమ్మవాళ్ళు మన మాదిగల్ని నరికారు, కారంచారు. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చుండూరులో మాలలు నరికారు. బొత్స సత్యనారాయణ అనేవాడు కీలక పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి శ్రీకాకుళంలోని లక్ష్యంపేటలో మన వాళ్ళని వాళ్ళు చంపగలిగారు. రాజ్యాధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు మన మీద దాడులు జరుగుతున్నారు. మన మీద జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అది రోగం అయితే మీరు ఏ మందు సూచిస్తున్నారు? కరెక్ట్ మందు సూచిస్తున్నారా? కోర్టులో పోరాటం కరెక్ట్ మందా? ఏది కరెక్ట్ ముందు? రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుని మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీదుగా భారతీయ సమాజాన్ని బౌద్ధ విలువలతో నిర్మించడం మనం చేయాల్సినటువంటి పని. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపునందుకుని మీరందరూ పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ ఆర్మీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్.